పీడకలలు ఎందుకు వస్తాయి? ఏదైనా మనకి స్ట్రెస్ కానీ, లేదన్నా సైకాట్రీ ప్రాబ్లం కానీ, బైపోలార్, స్కిజోఫ్రీనియా, యాంగ్జైటీ ఇట్లాంటి ప్రాబ్లమ్స్, డిప్రెషన్ ఇట్లాంటి ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి పీడకలలు వచ్చే అవకాశం ఉంది. అంటే వాళ్ళు ఆల్రెడీ స్ట్రెస్లో ఉంటారు, మైండ్ అంతా రోజంతా ఆలోచిస్తూ ఉంటుంది. ఇదే ఆలోచన మన నిద్రలో కూడా వస్తుంది. దీన్నే పీడకలలు అంటారు. అంటే నెగటివ్ థింకింగ్ రిఫ్లెక్ట్స్ ద సేమ్ నెగటివ్ థింకింగ్ ఇన్ ద డ్రీమ్స్లో వచ్చి మార్నింగ్ కూడా ఇదే రిఫ్లెక్ట్ అవుతుంది. రాత్రి కళ పీడకల వచ్చింది, పొద్దున మళ్ళీ మనం బాధపడుతూ ఉంటాము. రాత్రి వచ్చింది సగం నిజం అనుకుంటూ ఉంటాము. అయితే డ్రీమ్స్ ఈ యాంగ్జైటీ, డిప్రెషన్ ఇలా సైకాట్రీ ప్రాబ్లమ్సే కాకుండా ఏదైనా మెడికేషన్స్ తీసుకుంటే కూడా వస్తాయి. కొన్ని మెడికేషన్స్ చాలా నెగిటివ్ ఎఫెక్ట్ ఇస్తాయి. పీడకలు స్టిరాయిడ్స్ ఇట్లాంటి మెడిసిన్స్ తీసుకుంటే యాంగ్జైటీ, డిప్రెషన్ వచ్చే అవకాశం ఉంది. యాంగ్జైటీ, డిప్రెషన్ వస్తే పీడకలలు వచ్చే అవకాశం ఉంది. ఇంకా అన్నిటికంటే డేంజర్ ఏంటంటే రిక్రియేషనల్ డ్రగ్స్ అన్నమాట. ఆల్కహాల్, నికోటిన్, స్మోకింగ్, కొకెయిన్, హెరాయిన్, క్యానబిస్ ఇట్లాంటివి చెడు పదార్థాలు. మన కామన్గా బజార్లో చాలామంది కైని, సాగర్ తింటుంటాం మేడం అంటారు. ఇవన్నీ కూడా క్యానబిస్, ఇవన్నీ కూడా చాలా చెడు పదార్థాలు. తంబాకు తింటున్నాము అని వచ్చి చెప్తూ ఉంటారు నాకు. కానీ ఇట్లా తిన్న వాళ్ళకి ఏమవుతుందంటే మన బ్రెయిన్ డ్యామేజ్ జరుగుతుంది, స్లీప్ సరిగ్గా ఉండదు. ఇట్లాంటి తిన్న వాళ్ళకి యాంగ్జైటీ, డిప్రెషన్కి బాగా గురి అవుతారు. ఈ సబ్స్టెన్స్ మిస్యూజ్ వల్ల యాంగ్జైటీ, డిప్రెషన్ గురవుతారు. యాంగ్జైటీ, డిప్రెషన్ గురి ఉన్న వాళ్ళకి డెఫినెట్గా పీడకలలు, నెగిటివ్ థింకింగ్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. సో ఇట్లాంటి రిక్రియేషనల్ డ్రగ్స్ కూడా మన పీడకలలు కానీ, యాంగ్జైటీ కానీ కాజ్ చేసే అవకాశం చాలా ఉంది.